పెద్దలార మిత్రులారా అందరికీ నమస్తే. గత ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత ఉన్నది. నానో యూరియా అంటే రైతులు అవైపు వెళ్ళట్లా. సరే ఏదున్నా కూడా ఈ టైంకి సంబంధించి రబీ సీజన్, ఖరీఫ్ సీజన్కి ఈ టైంలో అందలేదు. రబీ సీజన్కి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 47,68,29 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులోకి వచ్చినాయి. మళ్ళీ చెప్తాను, 47,68,29 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులోకి వచ్చినాయి. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. కొరత ఈసారి ఎట్లాంటి పరిస్థితులు ఉండదనేది. ప్రభుత్వ డీలర్ల ద్వారా 31,077 టన్నులు, సహకార సంఘాల ద్వారా డీలర్ల ద్వారానేమో 31,077 టన్నులు, సహకార సంఘాల ద్వారా 16,755 టన్నులు, జిల్లా మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ఫెడ్ ద్వారా 1,66,730 టన్నులు, మొత్తం డిమాండ్ 2,14,561 టన్నులు అయితే అంతకు మించి సరఫరా జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. యూరియా నిల్వలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఈసారి రబీ సీజన్కి సంబంధించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో వ్యవసాయ శాఖ అధికారులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా అంటే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ ఉండటం, అదేవిధంగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కావటం. సో అందుకోసం ఖమ్మం జిల్లాలో 3,09,681 టన్నుల యూరియా ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి స్టాక్ పెట్టినట్టుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇక నల్గొండ జిల్లాలో అత్యధిక నిల్వల పేరుతోనే నల్గొండ జిల్లాలో 3,09,679 టన్నులు యూరియాని నల్గొండ జిల్లాలో ఉంచినట్టుగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 57,998 టన్నులు, ఆసిఫాబాద్ జిల్లాలో 96,297 టన్నులు, మంచిర్యాల జిల్లాలో 86,917 టన్నులు, నిర్మల్ జిల్లాలో 1,69,367 టన్నులు, నిజామాబాద్ జిల్లాలో 2,91,808 టన్నులు, కామారెడ్డి జిల్లాలో 2,17,765 టన్నులు, కరీంనగర్ జిల్లాలో 1,86,374 టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 2,22,135 టన్నులు, జగిత్యాల జిల్లాలో యూరియాకి సంబంధించిన నిల్వలు ఇప్పటికే దిగుమతి అక్కడికి డంప్ చేశారు, అక్కడ పంపించారు గోడౌన్లకి, స్టోరేజ్కి. జగిత్యాల జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు 1,62,141 టన్నులు, సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 64,517 టన్నులు, మెదక్ జిల్లాకు సంబంధించి 1,22,402 టన్నులు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 1,05,901 టన్నులు, సిద్దిపేట జిల్లాకు సంబంధించి 2,44,008 టన్నులు, వరంగల్ జిల్లాకు సంబంధించి 2,08,337 టన్నులు. మిగిలిన జిల్లాల్లో సైతం రైతుల అవసరాలు సరిపడా ఇప్పటికే పంపించారు. ఇక భవిష్యత్తు అవసరమైతే మళ్ళీ దాన్ని పంపించే కార్యక్రమంలో ఉన్నారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పెద్ద ఎత్తున అది ఒక ఉద్యమంలాగా పోయినసారి ఆయన రైతు యాక్చువల్గా తుమ్మల నాగేశ్వరరావు గారు జర్నలిజం భాషలో పేరుగా చెప్పాల్సి వస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు రైతు. సో సహజంగానే ఆయన ఇప్పటికీ పామాయిల్ తోటలని పెంపకాన్ని, దానికి సంబంధించిన సబ్సిడీలని కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలను ఇప్పటికే తీసుకొస్తా ఉన్నాడు. రైతుల్ని కొడిషన్లు చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు పోతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. గత సీజన్లో ఏదైతే ఉన్నదో ఆ గత సీజన్కి సంబంధించి రబీ కదా, ఖరీఫ్ సీజన్ అంటారు. ఇది యాసంగి అంటే రబీ కదా. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో ఆ యూరియా స్కేర్సిటీ, ఆ కొరతని నివారించడం కోసం ఏదైతే ఉన్నదో అది తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితిని ఈసారి అట్లా లేకుండా రబీ సీజన్కి సంబంధించి యూరియా కొరత లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. పెద్దలారా మిత్రులారా.